కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ ఏడుకొండల పైన అయితే ఒక అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవాలా. 10 సంవత్సరాల నుంచి కూడా చాలామంది వివిధ రకాలుగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలామంది దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి మనందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే టీటీడీ బోర్డు ఎందుకు రియాక్ట్ కావడం లేదు, ఎందుకు అట్లాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు ప్రాపర్గా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో నిన్నటికి నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అసలు సీన్లోకి వెళ్తే ఎవరైతే ఒక క్యాబ్ డ్రైవర్గా వచ్చినటువంటి ఒక ముస్లిం వ్యక్తి కొండపైకి వచ్చి అక్కడ నమాజ్ చేసిన దృశ్యాలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సో వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు, ఖచ్చితంగా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే చర్చిలు కావచ్చు, దాంతోపాటు మీ మసీదులు ఏవైతే ఉన్నాయో మీ ప్రార్థనా స్థలాలకు వచ్చి హిందువులు కూడా పూజలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మాస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలామంది అన్యమతస్తులు ఉంటున్నారు, వాళ్ళని తొలగించి హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులను మాత్రమే ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సో మీరు చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంది? నిజంగా బాధాకరం అన్న. ఇది భారతదేశంలో ప్రతి ఒక్క మతాలకు కూడా ఒక నిలయంగా మారింది. దీనిలో భాగంగా ఏమవుతుందంటే టీటీడీకి సంబంధించిన కానీ దేవస్థానానికి సంబంధించిన కానీ దీంట్లో ఉద్యోగులను వేరే మతస్థులను రిక్రూట్మెంట్ నుంచి తీసేయాలి, ఓన్లీ హిందువులకే ఇవ్వాలి. తర్వాత వేరే మతస్థులు హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువులు ఓపికతో ఉన్నారు, వేరే మతస్థులను కూడా మనం ఇవ్వడం. ఒకవేళ రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మాత్రం హిందువులు కూడా అందరూ సంఘటితమై వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ ఉన్నారు. కాకపోతే మనకు హిందూ దేవాలకు సంబంధించిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వేరే ఇతర ప్రభుత్వ స్కీములకు వేరే ఇతర దానికి మళ్లించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులని తీసి దేవాలయాలను కానీ టీటీడీ కానీ మినహాయించాలి. దీనికి సంబంధించిన హిందువులకు సంబంధించిన ట్రస్ట్లని కానీ కొద్దిగా బలోపేతం చేయడానికి ఫండ్స్ని ఉపయోగించాలి. అన్న మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, దీంట్లో ఈ ఫండ్స్ అనేది కూడా తప్పుదారిపోతూ ఉన్నాయి. అంటే హిందువుల దేవాలయాలు కావచ్చు, దేవుళ్ళు అంటే వీళ్ళకి పరమ అసహ్యం. లిటరలీ చెప్పాలంటే నిజంగా వాళ్ళు మాట్లాడే బిహేవియర్ కావచ్చు, వాళ్ళ సెన్స్ని చూస్తుంటే వాళ్ళు మనం పెట్టే ప్రసాదం వినరు, అసలు దేవుళ్ళు అంటే అసలు కొట్టిపారేసే పరిస్థితి ఉంటుంది. మరి ఏవైతే ఆదాయంగా వచ్చినటువంటి ఉండి ఆదాయాన్ని మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అది ప్రాబ్లం అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఏదైతే దేవుడికి ఇచ్చిన హుండీ కానుకలు ఏవైతే ఉంటాయో 80% అతనికి ఆ దేవాలయానికి చెందుతాయి. ఆ దేవాలయానికి సంబంధించిన ఫండ్స్ను ఇతర మతాలకు ఏ స్కీమ్ కూడా వాడద్దు, ఓన్లీ హిందువులకే వాడాలి. ఇప్పుడు స్కీమ్స్ కూడా ఓన్లీ హిందూ బేస్డ్ సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకే ఇవ్వాలి. ఈ ఆర్గనైజేషన్స్ కూడా హిందూ ఆర్గనైజేషన్స్ కూడా కొద్దిగా యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నాను. వేరే మతస్థులు మాత్రం ఇటువంటి ఫండ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవద్దు. ఒకవేళ యూజ్ చేసుకుంటే హిందుత్వాన్ని ప్రోత్సహించినట్టే. అన్న ఇదంతా కూడా పక్కన పెడతాయి, ఇష్యూ మాత్రం అక్కడ తిరుమల కొండపైన ఆయన నమాజ్ చేయడం అనేది మీరు ఎట్లా చూస్తారన్న? అది చాలా తప్పు. హిందువులను కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నించద్దు. ఒకవేళ రెచ్చగొడితే మాత్రం కూడా వీళ్ళు కూడా సంఘటితమై ఏదో ఒక చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలను వాళ్ళ యొక్క గవర్నమెంట్ కానీ పాలకవర్గం కానీ నిరోధించడానికి ప్రయత్నించాలని కూర్చున్నాం. అంటే ఇంకొకటి ఏంటంటే కొన్ని ఆర్టికల్స్లో కావచ్చు, కొన్ని వీడియోలలో కూడా మనము చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఏవైతే మన హిందూ ధర్మంలో ఏవైతే ఈ మన గుడులు ఏవైతే ఉన్నాయో అన్య మతస్థులకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో వాళ్ళని రద్దు చేసేసి వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళని బదిలీ చేయాలని చెప్పేసి అన్నా కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్సే కావచ్చు, లేకపోతే ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే మా పొట్ట మీద కొడతారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అంటే ఇక్కడ ఎంత పెద్ద స్కెచ్ చేశారు అంటే మీకు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అనేది మీకు బయట కల్పిస్తామని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎందుకు అక్కడ నుంచి కదలట్లేదు? అంటే దీని వెనకేమైనా నడుస్తూ ఉందా? వాళ్ళకి ఎటువంటి బాధ ఉండకుండా పాలక వర్గాలు చూసుకుంటాయి. వేరే డిపార్ట్మెంట్కి తరలించే బాధ్యత పాలక వర్గాలదే. అక్కడ ఉన్న గవర్నమెంట్లో కూడా మేము హిందుత్వం తరపున గవర్నమెంట్ మీద ఒత్తిడి ప్రయత్నిస్తాం. సో ఎవరైతే ఒక పాస్టర్ అనే పేరుతోని కొండపైకి వచ్చి తను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారి శిలా విగ్రహం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో ఆ సెలవుని తెచ్చి నాటుతాం అని చెప్పేసి కూడా వాళ్ళు ఇట్లాంటి కారు కూతలు కూర్చున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అది కాని పరిస్థితి, కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. అది 80% కాదు. ఎందుకంటే మన ఇండియాలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 100 కోట్ల మందిని అగనిస్ట్గా చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. దానికి సంబంధించిన అయితే వాళ్ళు చేసిన ప్రయత్నాలకు ఆ పోలీస్ వ్యవస్థ కానీ
హిందూ సంస్థలు కానీ చర్యలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటాయి. అట్లా హిందూ సంస్థలు కూడా చూస్తూ ఊరుకోవు, దానికి సంబంధించిన చర్చలు తప్పకుండా తీసుకుంటాం. సో ఏదైతే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఈ దానిపైన ఇవాళ మనము చెక్ పెట్టకపోతే రేపు ఇంకొకటి కూడా వచ్చి ఇట్లాంటి కారుకూతలు కూసి సో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అయితే ఉంటుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వం కూడా అన్ని మతస్థులను సమానంగా చూస్తుంది, అంటే వాళ్ళకి భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వేరే వాళ్ళు, అంటే పాలకంలో లేని వారు, అధికారంలో లేని వాళ్ళు ప్రయత్నిస్తారు. దీన్ని మనము కూటమి ప్రభుత్వం కూడా నియంత్రించుతుందని మేము అనుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు భారతదేశం హిందూ దేశంగా మారుతుంది.